ప్రభువునందు ప్రియులారా, బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుండి 23వ వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం. శ్రద్ధగా వినండి. ఈ అధ్యాయంలో విశ్వాసి పాప నియమము విషయంలో మరణించుటను గూర్చి ఈ అధ్యాయము తెలుపుతూ ఉంది. శ్రద్ధగా వినండి. పాపి పాపం విషయంలో మరణానుభవమును పొందాలని, అనగా పాపమును సిలువ వేసి క్రీస్తు మరణములో ఐక్యత పొందిన ఎడల క్రీస్తు పునరుత్థానములోను ఐక్యత పొందుదుమని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బాప్తిస్మమును సాదృశ్యముగా ఎంచి క్రీస్తులో మరణ పునరుత్థాన అనుభవమును పోల్చుతూ ఉన్నాడు. మరణించుట జీవించుట కొరకే అన్న ఆధ్యాత్మిక సత్యమును బోధించుచున్నాడు. క్రీస్తు బోధించిన గోధుమ గింజ భూమిలో పడి మరణిస్తేనే అది ఫలిస్తుంది అని యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనములో ప్రభువు తెలియచేశాడు. ఈ అధ్యాయంలో కూడా పౌలు వాద ప్రతివాద పద్ధతిలో విషయాన్ని వివరిస్తున్నాడు. పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించును అని పౌలు తెలియచేశాడు. ప్రతివాది దీనిని ఆధారంగా చేసుకొని మానవుని ప్రతి పాపమును క్షమించుటకు దేవుని కృప సరిపోవునని తెలియచేశాడు. పాపము విస్తరిస్తే దేవుని కృప కూడా విస్తరించినప్పుడు మనము పాపము చేయుటే మంచిదని నీ అభిప్రాయమా అని పౌలును ప్రశ్నించి ఉండవచ్చు. అలాగైనా ఏమందుము? కృప విస్తరించవలెనని పాపమందు నిలిచి ఉందుమా అని పౌలు ప్రశ్నించి అట్లనరాదు అని జవాబిచ్చుచున్నాడు. బాప్తిస్మమును సాదృశ్యంగా ఎంచి వివరించుచున్నాడు. పౌలు బాప్తిస్మమును గురించి ఇచ్చిన వివరణ పౌలు కాలము నాటి బాప్తిస్మ పద్ధతిని దృష్టిలో పెట్టుకొని తెలియచేశాడని గ్రహించాలి. దీనిని బట్టి మరొక శాఖాపరమైన వివాదమునకు తావివ్వరాదు. సాధారణంగా ఆ దినములలో బాప్తిస్మం పొందేవారు నీటిలో మునిగి బాప్తిస్మం పొందుచుందురు. నీటిలో మునుగుటను మరణ భూస్థాపితమునకు సూచనగాను, తిరిగి లేచుటను జీవించుటకు సూచనగాను పౌలు ఈ వాక్య భాగమునందు వివరించాడు. నీటిలో మునిగినప్పుడు వ్యక్తి తన పాపములను భూస్థాపితము చేసి పైకి నూతన మనస్సుతో, నూతన హృదయముతో, నూతన జీవితము కొనసాగించుటకు తిరిగి లేచుటయే బాప్తిస్మంలోని మర్మము. ఈ బాప్తిస్మంలోని భావము యూదులకు బాగా తెలుసు. వారు అనుసరించే పద్ధతిని జ్ఞాపకం చేయుచు పౌలు వివరించాడు. గ్రీకులు అనుసరించు మర్మాత్మక మతములలో కూడా ఇలాంటి పునర్జన్మ సంబంధమైన ఆచారములు కలవు గనక పౌలు మాటలు వారికిని అర్థం కాగలవు. పౌలు 3 సత్యములను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని కృపను ఆధారం చేసుకొని పాపము చేయుట భయంకరమైన విషయం. పాపము చేసినను దేవుడు క్షమిస్తాడని తలంచటం బహు ప్రమాదకరం. అందుకని పాపం విషయమై మృతుడైన వాడు మరలా పాపము ఎలా చేస్తాడని ప్రశ్నించుచున్నాడు.
క్రీస్తులోనికి బాప్తిస్వం పొందిన వారు పాపం విషయమై చచ్చిన వారితో సమానం. క్రైస్తవ విశ్వాసములోనికి వచ్చిన వారు తప్పక నూతన జీవితమును అవలంబించాలి. పాత జీవితం విషయమై చచ్చిన వారితో సమానం. క్రీస్తుతో ఐక్యత గలవారై ఉండాలి, అనగా క్రీస్తును పోలిన జీవితము కలిగి ఉండాలి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అని హెచ్చరించుచున్నాడు. క్రీస్తును అంగీకరించిన వ్యక్తి అనుదిన జీవితంలో పాపమునకు బానిస కాకుండవలెను. లోకంలో ఎదురయ్యే శోధనలను జయించాలి. మన శరీర అవయవములను మరలా పాపమునకు సాధనములుగా అప్పగించరాదు. వాటిని నీతి సాధనములుగా దేవునికి సమర్పించుకోవాలి. మనము దేవుని కృపకు విధేయులమైతే పాపము మనపైన ప్రభుత్వము చేయుటకు వీల్లేదు. దేవుని ప్రేమించువారు పాపమును ద్వేషిస్తారు. అటివారికి దేవుని కృప తోడుగా ఉంటుంది. ప్రియ సోదరి సోదరులారా, పాపము చేయుటకు మన అవయవములు లోబడితే అవి పాపమునకు దాసులుగా మారిపోతాయి. నీతికి లోబడితే నీతికిని దేవునికి దాసులుగా జీవిస్తాయి. ఇది ఆధ్యాత్మిక సత్యం. ఇక్కడ పౌలు ప్రతివాది ప్రశ్న, పాపక్షమాపణ సులువైతే దేవుని అభిలాష కూడా క్షమించటమే అయితే, ప్రతి పాపమును క్షమించుటకు ఆయన కృప విస్తారమైతే మనము పాపమును గురించి చింతించవలసిన పనేమిటి? దేవుడే క్షమిస్తాడు, విడిపిస్తాడు కదా అనే సందేహాన్ని వ్యక్తపరిచాడు. దానిని పౌలు, అట్లయినా కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారం కామని పాపము చేయుదుమా? అది ఎన్నటికీ సరిపోదు అని జవాబిచ్చాడు. పౌలు తన వాదనను కొనసాగిస్తూ, ఒకడు నీవు పాపమునకు నిన్ను అప్పగించుకొని పాపమునకు బానిసయ్యావు, అప్పుడు నీతికి నీపైన అధికారం లేదు. కానీ ఇప్పుడు నిన్ను నీవు దేవునికి దాసునిగా అప్పగించుకున్నావు, నీతికి దాసుడవయ్యావు కనుక ఇకపై పాపమునకు నీపైన అధికారం ఉండదని తెలియచేశాడు. క్రైస్తవ జీవితమును బానిసత్వమునకు పోల్చుట పౌలు ఉద్దేశ్యం కాదు. అందుకనే మనుష్యరీతిగా మాట్లాడుచున్నానని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అపవిత్రతకు, చెడ్డ కార్యములకు దాసులమైతే చెడ్డవారిగానే చరిత్రలో ఉంటాం. పరిశుద్ధతకు, నీతికి దాసులమైతే నీతిమంతులుగా గుర్తించబడతాం. క్రైస్తవులు తమ జీవితములను సంపూర్ణంగా క్రీస్తుకు స్వాధీనపరిచినప్పుడు ఇక వారిపైన పాపమునకు ఏ అధికారము ఉండదు. పాపము నుండి విమోచించబడి దేవునికి దాసుల మొగుట వలన పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని వలన నిత్య జీవమును పొందుదురు. పాపం వలన వచ్చు జీతము మరణం, దేవుని కృపావరము క్రీస్తునందు నిత్య జీవము అని పాత జీవితానికి నూతన జీవితానికి భేదమును అపోస్తులుడైన పౌలు గారు ఈ అధ్యాయములో చాలా స్పష్టంగా వివరించాడు. మనమును పాత జీవితమును విడిచి దేవుడు అనుగ్రహించు నూతన జీవితం వైపు, దేవుడు ఇచ్చే ఆశీర్వాదాల వైపు మన జీవితాన్ని కొనసాగించి అద్భుతమైన ఆశీర్వాదాలతో ముందుకు కొనసాగుదాం. దేవుడు మిమ్మను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, మరికొన్ని సంగతులు రేపటి పాఠములో మనం విందాం. ప్రార్థన. జీవము గల తండ్రి, మీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. చెప్పుకోలేని సమస్యలతో, బాధలతో, బలహీనతలతో బహుబాధపడుచున్న బిడ్డలను మీరు కనికరించి ప్రభువా పరిపూర్ణ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా వివాహ వయసుకు వచ్చిన యవన బిడ్డలు ఉంటున్నారు, వారికి కూడా త్వరగా వివాహ కార్యములు జరుగుటకు కృప చూపండి. సుడిగుండం లాంటి సమస్యల చేత, బాధల చేత బహుబాధపడుచున్న బిడ్డలుంటున్నారు. మీ కృపా కనికరము సహాయం మీరు అనుగ్రహించి మహిమ పొందాలని
యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.